ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ కార్యకర్తలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని మాజీ మంత్రి సోమిరెడ్డి ఆరోపించారు. ప్రశాంతంగా జరిగే ప్రాంతాల్లో కూడా విధ్వంసాన్ని సృష్టించారు అంటూ ధ్వజమెత్తారు. తమ పార్టీ కార్యకర్తలపై కర్రలు, రాళ్లతో దాడి చేసి వారిని గాయపరిచిన ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించడంలో పోలీస్ యంత్రాంగం విఫలమైందన్నారు. టీడీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉన్న ఈ కేంద్రంలో భయాందోళనలు సృష్టించి పోలింగ్ జరగకుండా చేసేందుకు యత్నించారని మండిపడ్డారు. దొంగ ఓట్లు వేసేందుకు యత్నిస్తున్న వారిని అడ్డుకున్న టీడీపీ బూత్ ఏజెంట్లపైనే దాడి చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ అనంతరం వైసీపీ నేతలు టీడీపీ కార్యకర్తలపై దాడులు కొనసాగించారని చెప్పారు. వైసీపీ నాయకుల అరాచకాలపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని ఆయన వెల్లడించారు. సభ నిర్ణయాలకి విలువ లేదు, వ్యవస్థలకి విలువ లేదు, ప్రజాస్వామ్యానికే గొడ్డలు పెట్టు. ఇప్పుడు లాంగ్ టైం బ్యాక్ బీహార్ రాష్ట్రం 2-3 దశాబ్దాల క్రితం బీహార్ రాష్ట్రం ఎట్టుండిందో ఆ పరిస్థితి ఈరోజు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య జరిగింది. ఈ 5 ఏళ్ళు అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి అరాచక ఆంధ్రప్రదేశ్గా చేసేసాడు. చట్టాలని ఆయన కాళ్ళ కింద నలిపేసేసాడు. ఐఏఎస్లని, ఐపీఎస్లని ఆయన కూలీల కింద మార్చేసుకున్నాడు. నిండు శాసనసభలో రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న చట్టసభలో శాసనసభ్యులు అందరు కలిసి బడ్జెట్ సెషన్స్లో నిర్ణయాలు తీసుకుంటారో, అలొకేషన్స్ చేస్తారో వాటన్నిటినీ చెత్తపుట్ల వేసాడు.